ఈరోజు నిజంగానే అద్భుతమైన కొసమెరుపు ఉందండి. ఇటువంటి కొసమెరుపులు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి. సో, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం గురించి మనము ఎంత మాట్లాడినా తక్కువండి. మాట్లాడుతూనే ఉంటాం. అయినా అది సరిపోదు, అది ఎండవదు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ. వారు ఎంతో కష్టపడి రాష్ట్రం కోసం రోజుకు కేవలం 2-2.5 గంట పడుకొని ఉదయం అర్ధం ఆమ్లెట్ తిని అలాగే ఒక జామకాయలో 2 ముక్కలు తిని బ్రతుకుతున్నాడు రాష్ట్రం కోసం. అంత గొప్ప వ్యక్తి. మిగతా టైం ఏం చేస్తున్నాడు అని అంటే కనిపెడుతున్నాడు. కంప్యూటరు, సెల్ ఫోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్స్ ఇవన్నీ ఆయనే కనిపెడతాడు. కనిపెట్టకపోయినా మనం అట్లా ఫీల్ అవుతూ బతకాలి. తప్పదు. ఎందుకంటే పచ్చ మీడియా మనకు రుద్దుతుంది అనమాట. ఈయనే కనిపెట్టాడు, ఈయనే చేశాడని. సో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, ఏం టైం గురించి ఎంతగా చెప్తున్నావు, ఆయన 2.5 గంట పడుకుంటే మాకేంది, 3 గంటలు పడుకుంటే మాకేంది అంటే ఎంత బిజీగా ఉంటాడు, ఆయన లైఫ్ ఎంత బిజీగా ఉంటుంది, ఎంతగా ఆయన ప్రజల కోసం తపన పడతారు అనే దానికి ఈరోజు ఒక చక్కటి ఉదాహరణ, ఒక ఫోటో చూసింది. అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉదయం 10:30కి ఎక్కడ ఉండవల్లి విలేజ్లో, అంటే కరకట్ట కొంప అని కూడా కొంతమంది మాట్లాడతారు, నేనైతే అననండి, అనేవాళ్ళు అంటారు. అన్న వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అది అధికారిక నివాసం. చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలలో 500 కోట్లు ఖర్చు పెట్టి తన ఇల్లు కట్టుకునేంత వరకు ఇదే అధికారిక నివాసం. అది ఉండవల్లి విలేజ్లో ఉంటుంది. కరకట్టకు ఆనుకొని ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఆ కాంపౌండ్లు కూడా వెళ్తాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆ నివాసాన్ని ఖాళీ చేసి కూడా వెళ్ళారు. ఇప్పుడు టాపిక్ ఉండవల్లి ఇంటి గురించి కాదు. 10:30కు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడంట. ఎక్కడికి చెప్తాను ఉండండి. ఎందులో హెలికాప్టర్లో బయలుదేరాడంట. హెలిప్యాడ్ రెసిడెన్స్ ఉండవల్లి విలేజ్ 10:30కి. 10:40కి అంతా చేరుకున్నాడంట. ఏందన్నా హెలికాప్టర్ గంటకి ఏమన్నా 3,000 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుందంటే కాదు. వెళ్ళిందే 15-20 కిలోమీటర్లు. ఎక్కడికి? విజయవాడ ఎయిర్పోర్ట్కి. సో చంద్రబాబు నాయుడు గారు 10:30కి ఇంటి దగ్గర బయలుదేరి 10:40కి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ కరక్కట్ట నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్ వాడారు. ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు, పథకాలు ఇవ్వమంటే నా దగ్గర డబ్బులు లేవు, మీరే ఏదైనా సలహా ఇవ్వండి, ఏదైనా మంత్రదండం ఉంటే బాగుంటుంది, ఎలక్షన్స్కి ముందు నేను ఇస్తా అనుకున్నాను, 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు కూడా నేను ఇస్తా అనుకున్నాను, ఇప్పుడు 6,46,000 కోట్లే అయినా ఇవ్వలేకపోతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఇవన్నీ చెప్తారు. అవన్నీ మనం నమ్మాలా. కానీ వాళ్ళ విలాసాలకు, వాళ్ళ లగ్జరీకి మాత్రం ప్రజల డబ్బును వాళ్ళు వాడాలా. ప్రజలకు లేకపోతే ఏముంది? ఇప్పుడు ప్రజలు ఎందుకు ఓటేసినారు? వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేయడానికే కదా. ఒకటి కక్ష తీర్చుకోవడానికి, 2 ఎంజాయ్ చేయడానికి. సో నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఈ 10 నిమిషాల టైంలో కూడా బాబు గారు ఏదైనా కనిపెట్టడానికి, భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచించడానికి ఉపకరిస్తుంది. ఇప్పుడు రోడ్డు మీద పోతే 15 నిమిషాలు అవుతుంది, హెలికాప్టర్లో 10 నిమిషాలు. ఆ 5 నిమిషాలు ఎంత విలువైందో మీకు తెలుసా? మహా అంటే 1,00,000 రూపాయల రోజుకు బాడిగా ఎక్కువ అవుతుంది ఏది హెలికాప్టర్కి అయితే. కానీ హూ కేర్స్? ప్రజలు ఇచ్చింది, టైం ఇచ్చింది ఎందుకు? ఎంజాయ్ చేయడానికి. సో చంద్రబాబు నాయుడు గారు కరకట్ట కొంప నుంచి ఉండవల్లి అధికారిక నివాసం నుంచి విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి హెలికాప్టర్ యూజ్ చేశాడు. మళ్ళీ సాయంత్రం 5:05 విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి 5:15 ఎక్కడ ఉండవల్లి నివాసానికి చేరుకుంటాడు. ఎందులో అంటే హెలికాప్టర్లో. అంటే బాబు గారిని చూస్తే నాకు ముచ్చటేస్తుందండి. ఆయన పెద్ద ఆయన. వాళ్ళు అంటే పుట్టుకతోనే వాళ్ళు జమీందారీ వంశం, రాచరికం. నాకు తెలిసి ఇప్పుడున్న బ్రిటిష్ రాజు కూడా అంటే ఒక 20 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వాడతాడో లేదో తెలియదు, కానీ పుట్టుకతోనే బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ కదా ఇక్కడ రాచరికంలో ఉన్న వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం వాడుతున్నాడు. వాడాలి. ఇంకా మనం అంతకంటే మనం ఏం చెప్పగలమండి? ఎయిర్పోర్ట్కు పోవడానికి, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి రావడానికి కరకట్టకి హెలికాప్టర్లో వెళ్తున్న బాబు గారు. 3 హెలికాప్టర్లు కొనాలని చెప్పేసి ప్రపోజల్ కూడా వచ్చింది కదా. ఒకటి బాబు గారికి, ఒకటి లోకేష్కి, ఒకటి పవన్ కళ్యాణ్కి. వాళ్ళు సొంత డబ్బులు కాదండి, మీరు కష్టపడి సంపాదిస్తారు చూడండి. చెమట వచ్చి రక్తం చిందించి మీరు సంపాదిస్తారు కదా, ఆ డబ్బుతో వాళ్ళు హెలికాప్టర్లు కొని ఏమంత బిజీగా ఉన్నారంటే. అవును, ఇప్పుడు హెలికాప్టర్లు తిరిగినారనుకోండి, ఆ సమయం ఆదా చేసి ఆ సమయంని దేశ సేవ కోసం వాడతాడు నారా లోకేష్. ఎలా? దుబాయ్కి పోయి క్రికెట్ మ్యాచ్ చూసి దేశం కోసం గొప్పగా నినాదాలు చేస్తాడు ఆడికి పోయి వాళ్ళ కొడుకుతో. అది దేశ సేవే కదా. ఇప్పుడు ఇక్కడ సమయం ఆదా చేస్తే అక్కడ పోయి ఎంజాయ్ చేయడానికి, బర్త్డే పార్టీలకి, విదేశాలకు వెళ్ళడానికి, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి, ఇటువంటి వాటికి ఉపయోగిస్తారు అనమాట. సో అందుకోసమనే నాకు తెలీదు, చిన్న గంట మ్రోగించాడు ఈరోజు. అదే కొసమెరుపు. ఒకసారి చూడండి, చూసి ముగించేద్దాం. 29
కడపకెళ్ళి ఈ మహానాడు మన దివంగత ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని మనం ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ సీఎం సార్, జోహార్ లోకేష్ అన్నయ్య, జై గంట, జై జై గంట, జై గంట జై జై గంట బానే అన్నాడు కానీ జోహార్ ఎన్టీఆర్ ఓకే, జోహార్ సీఎం గారు, జోహార్ లోకేష్ అంట. బతుకునే వాళ్ళకు జోహార్లు ఎందుకు చెప్తున్నావు ఆ స్వామి సినగంట నీ పాసుగుల? అంటే పొగడ్డంలో కూడా ఇది వెరైటీ పొగడతానా? ఆ సినబాబుకి జయంతికి వర్ధంతికి తేడా తెలీదు, ఈ సిన్నగంటకి జోహార్కి జిందాబాద్లకి తేడా తెలీదు. ఇంకా అది మనమేం చేయలేం. ఆ బ్లడ్, ఆ బ్రీడు అవి వేరే. అది